హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీ టెట్ 2025 8 జనవరి 2026లో జరిగిన ఎగ్జామ్ యొక్క విశ్లేషణలో మిగిలిన పార్ట్ను మనం చూద్దాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో 19th ప్రాబ్లం కనుక చూస్తే, ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8 అండ్ subtracted 16 from product gives 6 times the number itself, then the number is. ఒక సంఖ్యను 8తో గుణించగా వచ్చిన ఫలితం నుంచి 16ను తీసివేస్తే ఆ సంఖ్యకు 6 రెట్లు వస్తుంది. అయితే ఆ సంఖ్య ఎంత? దానికి ఆప్షన్స్: 1వ 9, 2వ 8, 3వ 6, 4వ 7. అదే విధంగా ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8, ఏ నెంబర్ అంటే ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటాం, దాన్ని మనం 8తోటి గుణిస్తాం, అప్పుడు 8x వస్తుంది. ఈ 8ని ఒక నెంబర్ని మనం 8తోటి గుణించి దాన్ని సబ్స్ట్రాక్టెడ్ 16, ఇందులో నుంచి 16ను మనం తీసేసాం. ఇది 6 టైమ్ ఆఫ్ ది నెంబర్. ఈ నెంబర్కి 6 టైమ్స్ అంటే 6 ఇంటూ ఈ నెంబర్ అవుతుంది. ఈ విధంగా దీన్ని మనం రాయవలసి ఉంటుంది. రాసిన తర్వాత ఈ ఎక్స్ని మనం ఇటువైపు తీసుకోవాలి. అయితే ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి ఇటు వస్తే మైనస్ ఎక్స్ అవుతుంది. అదేవిధంగా ఈ -16 ఇటు తీసుకెళ్ళాలి, ఇది ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో 8x ఇది తీసుకొచ్చాం కాబట్టి ప్లస్ కాస్త ఇటు వస్తే -6x ఈజ్ ఈక్వల్ -16 అడిపోతే ప్లస్ అవుతుంది కాబట్టి 16 అవుతుంది. 8x నుంచి 6x పోతే ఎంత? 2x ఈజ్ ఈక్వల్ 16. x ఈజ్ ఈక్వల్ 16/2. 2 1 జా 2 8 జా x ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. ఇది అనమాట. అంటే ఆన్సర్ ఆప్షన్ 2. దీన్ని మనం ఈ విధముగా చేయవలెను. మరో లెక్క చేద్దాం ఫ్రెండ్స్. 20వ లెక్క. If the supplementary angle of an angle is equal to itself, then ఒక కోణం యొక్క సంపూరక కోణం దాంతో సమానంగా ఉంటే ఆ కోణం ఎంత? 1 యాక్యూట్ యాంగిల్ అల్పకోణం, 2 సరళ కోణం స్ట్రైట్ యాంగిల్, 3 అధిక కోణం అబ్ట్యూట్ యాంగిల్, 4వది రైట్ యాంగిల్ లంబకోణం. అయితే ఇక్కడ చూడండి, యాక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణం, అంటే 90 degrees కంటే తక్కువ అని అల్పకోణం అంటాం. సరళ కోణము అంటే 180 degreesని సరళ కోణం అంటాం. ఇది 90 degrees కంటే తక్కువ ఉండాలి అక్యూట్ యాంగిల్. ఇది సరళ కోణం 180 degrees ఈక్వల్ ఉండాలి. అధిక కోణం అంటే 90 degrees కంటే ఎక్కువ ఉండాలి. లంబకోణం అంటే 90 degrees. ఇది గుర్తుపెట్టుకోండి. యాక్యూట్ యాంగిల్ అంటే 90 degrees కంటే తక్కువ. అయితే ఇక్కడ ఏమన్నా సంపూరక కోణం. సంపూరక కోణం అంటే కోణం కూడా దానంతే ఉంటే ఆ 2 కోణాలు కలిస్తే 180 degrees కావాలి. అంటే ఇప్పుడు ఇది ఒక యాంగిల్, ఇది 180 degrees. ఈ 180 degreesలో ఒక కోణం 90 degrees అయింది. ఒక కోణం ఎంతైనా కావచ్చు, 90 కావచ్చు. ఎంత మిగిలిన కోణము కూడా ఈ 2 కోణాలు కలిపితే 180 కావాలి. ఆ విధంగా ఉండే వాటిని సంపూరక కోణం అంటాం. అయితే ఇక్కడ చూడండి, ఆ 2 కోణాలు సమానంగా ఉండాలి అంటే ఈ కోణం 90, ఈ కోణం కూడా 90 ఉండాలి. అలా ఉంటేనే 2 కోణాలు సమానంగా అవుతుంది. సో సంపూరక కోణం దాంతో సమానంగా. సపోజ్ ఇప్పుడు ఈ విధంగా 180 degrees ఉంటే దీన్ని సంపూరక కోణం అంటాం. ఈ విధంగా ఇది 60 degrees ఉందనుకో, ఇది ఎంత ఉంటుంది? 120 degrees. అంటే ఈ 2 కోణాలు సమానంగా ఉండవు, ఇక్కడ ఈ 2 కోణాలు సమానంగా ఉంటుంది. సో ఇది రైట్ ఆన్సర్. అంటే రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే లంబకోణం. లంబకోణం అంటే 90 degrees. ఇది ఈ విధంగా మనం సంపూరక కోణం అంటే 2 కోణాలు కలిపి, ఎదురెదురు కోణాలు మొత్తం 2 కలిసి సంపూరక కోణం అవుతుంది. ఈ 2 కోణాలు కలిసి 180 degrees అయితే దాన్ని సంపూరక కోణం అంటాం. అయితే ఒక కోణము మరియు దాంతో సంపూరకంగా ఉండే కోణాలు, 2 కోణాలు 90 degrees 2 కోణాలు సమానంగా ఉండాలి అంటే అవి 2 90 ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి రైట్ యాంగిల్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, లంబకోణం ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 21వ ప్రశ్న. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 51 and 90 are, అంటే 51 మరియు 90ల మధ్య గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత?
ఒకటోది 10, రెండోది 7, మూడోది 9, నాలుగోది 8. అయితే ఈ ప్రధాన సంఖ్యను మనం తెలియజేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి మరియు వాటిని గుర్తు పెట్టుకోవాలి. అయితే మొత్తం 25 ఉంటుంది. అయితే దీన్ని మనం ఈ ఆర్డర్లో వరుసగా రాసుకుంటే గుర్తుండదు. మనకు ఫస్ట్ ప్రధాన సంఖ్యలు ఏంటంటే ఒక అంకెకి సంబంధించిన ఏంటంటే 0 నుంచి 1 నుంచి 10 వరకు అయితే 2, 3, 5, 7 గుర్తుపెట్టుకోండి, 4 ఉంటాయి. తర్వాత 11 నుంచి 20 మధ్యన కూడా 4 ఉంటాయి. అంటే స్టార్టింగ్లో 4, 11, 13, 17, 19 ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత 20 నుంచి 30 వరకు 2 ఉంటాయి. 31 నుంచి 40 వరకు కూడా 2 ఉంటాయి. ఇక్కడ 2 ఉంటాయి. తర్వాత 41 నుంచి 50 మధ్యన 3 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 2, 2, 3 సీరియల్. అదేవిధంగా 50 నుంచి 60 మధ్యన 2 ఉంటాయి. 60 నుంచి 70 మధ్యన 2 ఉంటాయి. మళ్ళీ 70 నుంచి 80 మధ్యన 3 ఉంటాయి. అంటే చూడండి ఇక్కడ 2, 2, 3 ఫార్మేట్ ఎట్లా ఉన్నదో 2, 2, 3 ఫార్మేట్ ఉన్నట్టే ఇక్కడ కూడా 2, 2, 3 ఫార్మేట్ ఉంటుంది. ఇక్కడ కూడా 2, 2, 3 ఫార్మేట్ కంటిన్యూ కాదు, కానీ ఒక 2 ఉంటుంది. తర్వాత లాస్ట్లో మాత్రం 1 మిగులుతుంది కాబట్టి 2, 1 ఉంటుంది. వీటిని మళ్ళీ ఎట్లా కుడుతుంటే 23, 29 ఇక్కడ 20 నుంచి 50 వరకు కనుక మనం చూస్తే 23, 29, 53, 59, 31, 37, 61, 67, 41, 43, 47, 71, 73, 79. ఇక్కడ కొద్దిగా 7 కాస్త 9 అవుతుంది. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఒక ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సేమ్ ఇదే ఫార్మాట్ ఇక్కడ 53, 59, 83, 89, 23, 29, 53, 59, 83, 89. ఈ విధంగా 3 ఫార్మాట్లు సేమ్ ఉంటుంది. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఈ 2 ఫార్మాట్లు కూడా అదే విధంగా గుర్తుంటాయి. తర్వాత ఈ విధంగా అట్లా కొద్దిగా మార్పుతోటి మనం ఈ విధంగా గుర్తుపెట్టేసుకుంటే మనకు 1 నుంచి 100 మధ్యన ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ అడిగితే ఆ విధంగా మనం చూసుకోవచ్చు. అంటే 51 నుంచి 90 మధ్యన, 90 అంటే ఇక్కడ వరకు, 51 అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10 ఉంటాయి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అంటే ఈ ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో మనం ఈ ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వరుస క్రమంలో గుర్తుపెట్టుకుంటే గుర్తుండదు కాబట్టి ఈ క్రమంలో మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. చూడండి 22వ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఇన్ ట్రయాంగులర్ ప్రిజం మ్యాప్. త్రిభుజాకార పటకంలో శీర్షాల సంఖ్య. అసలు త్రిభుజాకార పటకం ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది. వీటి యొక్క శీర్షాలు అంటే ఇక్కడ మూలాలు 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 ఉంటాయి. సో ఈ విధంగా మనం 6 రెండో ఆన్సర్ అనమాట. 6 ఆన్సర్. ఇక్కడ చూడండి ద నంబర్ ఆఫ్ ఈవెన్ డివిజర్స్ ఆఫ్ 100 యొక్క సరి భాజకాల సంఖ్య. 100 యొక్క సరి భాజకాల సంఖ్య అని ఉన్నది. అంటే 1వ 5, 2వ 8, 3వ 7, 4వ 6 ఇచ్చారు. 100 యొక్క సరి భాజకాలు. ద నంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ ఆఫ్ 100. ఇక్కడ చూడండి 100ను ఫస్ట్ భాగించాలి మనం. ఫస్ట్ 2తోటి భాగిస్తే 250 జా 100. తర్వాత 425 జా 100. అదేవిధంగా 10 జా 100. ఇలా ఎన్ని భాజకాలు ఉంటాయంటే 2 ఒకటి ఉంది, 4 ఒకటి ఉంది, తర్వాత 10 ఒకటి ఉంది, తర్వాత 25 ఒకటి ఉంది, 50 ఒకటి ఉంది, తర్వాత 100కి 100 కూడా 100 జా 100. అంటే ఇది ఏ టేబుల్లో వస్తుంది అంటే ఈ టేబుల్లో వస్తుంది. సో మొత్తం ఎన్ని వచ్చినాయి? 2, 4, 10, 25, 50, 100 ఇవి
సరి భాజకాలు మొత్తం ఎన్ని ఉన్నాయంటే 6. కాబట్టి దీని యొక్క ఆన్సర్ 6 అనమాట. అంటే సరి భాజకాల సంఖ్య ఇది వస్తుంది అనమాట. 24 ప్రాబ్లమ్స్ అండ్ ఫ్రెండ్స్. ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ ఆర్, ఒకటోది 1, సెకండ్ 2, థర్డ్ 3, అండ్ సెకండ్ 0, థర్డ్ 2, ఫోర్త్ ఇన్ఫైనైట్. అంటే ఒక స్ట్రైట్ లైన్పై ఎన్ని పాయింట్లు ఉన్నాయని ఇక్కడ క్వశ్చన్. అంటే ఒక స్ట్రైట్ లైన్పై ఎన్ని పాయింట్లు ఉంటాయంటే అనంతం ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్లైనా పెట్టుకోవచ్చు, ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఆన్సర్ ఏం పెట్టాలంటే 4 పెట్టాలి. ఒక స్ట్రైట్ లైన్పై ఎన్ని పాయింట్స్ అయినా ఉండొచ్చు, అనంతం. అన్ని పాయింట్ల కలయికనే ఒక లైన్ కాబట్టి స్ట్రైట్ లైన్పై ఎన్నైనా పాయింట్లు ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.